ఆర్కేఎస్ వర్సెస్ గోకు. ఆర్కేఎస్ అనేది పోకెమాన్ సిరీస్ లో గాడ్. యూనివర్స్ ని క్రియేట్ చేసింది తనే. అండ్ క్రియేషన్ ట్రియో అయిన డియాల్గా, పాల్కియా అండ్ గిరెటినా వీటిని క్రియేట్ చేసింది కూడా ఆర్కేఎస్ఏ. అండ్ లేక్ ట్రియోని క్రియేట్ చేసింది కూడా తనే. సో అసలు క్రియేటర్ కావడంతో పోకెమాన్ యూనివర్స్ లోనే స్ట్రాంగెస్ట్ అండ్ ఫస్ట్ బీయింగ్ గా చెప్తారు లోర్ వైజ్ గా. ఇమాజిన్ చేసుకోండి, అసలు యూనివర్స్ అనేది లేదు, స్పేస్ లేదు, టైం లేదు, ఈవెన్ లైట్ అండ్ డార్క్నెస్ కూడా లేదు. అసలు ఏముందిరా బాబు అంటే ఇమాజిన్ చేయలేని ఒక ఎంటిటీ. ఆ స్టేజ్ లో ఉన్నదే ఆర్కేఎస్. ఎంటిటీ అన్నాను కదా అని బాడీ ఉందా అంటే బాడీ ఉండదు, అండ్ ఇంకా ఫామ్ కూడా ఉండదు. అది ఒక ప్రైమోర్డల్ ఎగ్జిస్టెన్స్. సింపుల్ గా చెప్పాలి అంటే యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్, డెత్, మైండ్, సోల్ అన్ని ఆర్కేఎస్ లో కలిసి ఉండేవి. బేసికలీ ఇవన్నీ కలిసి ఉన్నవే ఆర్కేఎస్. మైథాలజీలో ఎలాగైతే ఎనుమా ఏలిష్ ఉందో, సో లిటరలీ క్రియేషన్ కి సంబంధించింది అది, అలాగే ఈ ఆర్కేఎస్ కూడా ఉంటుంది. అండ్ ఈ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని కేయాస్ అని అంటారు. అండ్ ఈ కేయాస్ నుండి ఆర్కేఎస్ తన అవతార్స్ ని క్రియేట్ చేశాడు. అవి గ్రాడ్యువల్ గా యూనివర్స్ ని క్రియేట్ చేశాయి. అండ్ వన్ థింగ్, ఈ యూనివర్స్ ని క్రియేట్ చేసింది ఎక్స్టర్నల్ గా కాదు, యూనివర్స్ కి కావాల్సిన ప్రతిదీ ఆర్సిఎస్ లోపలే ఉంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక బలూన్ లో ఎయిర్ నింపడం వేరు, ఆల్రెడీ ఆ బలూన్ లో ఎయిర్ ఉండటం వేరు. ఇక్కడ ఆర్కేఎస్ క్రియేట్ చేసింది కూడా బలూన్ లో ఎయిర్ ఉన్న విధంగానే. అంటే ప్రతిదీ తన దగ్గర ఆల్రెడీ ఉంది. తను ఒక ప్రైమోడల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటాడు. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మనకి పోకెమాన్ లో టైప్స్ అనేవి ఉంటాయి. లైక్ కాన్సెప్ట్స్, వాటర్, ఫైర్, ఎలక్ట్రిక్ ఇలాంటివి. ఇలా చాలా అయితే ఉంటాయి. ఈ టైప్స్ మీద పోకెమాన్స్ ఉంటాయి. సో మీకు డౌట్ వచ్చే ఉంటుంది అసలు టైప్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని. ఇవన్నీ వచ్చింది ఆర్కేఎస్ నుండే. సో ఎస్, వీటి ఆరిజినేటర్ ఆర్కేఎస్. తన దగ్గర ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఇవి ప్రతి టైప్ బేస్ ఎసెన్స్ లో ఈవెన్ ఫైట్ చేయకుండా నార్మల్ గా ఉండడం కూడా ఒక ప్లేట్. అండ్ అది ఆర్కేఎస్ దగ్గర ఉంది. అండ్ సో మనకి సిరీస్ లో పోకెమాన్స్ అన్ని ఆర్కేఎస్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నవే. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆర్కేఎస్ అనేది మనకి ఒక హార్స్ అంటే గుర్రంలా కనిపిస్తుంది, కానీ ఇది జస్ట్ తన అవతార్ మాత్రమే. అసలైన ఆర్కేఎస్ అనేది ఒక స్టేట్. ఆ స్టేటే ఒక హార్ట్. ఇందాక కేయాస్ అని చెప్పాను కదా, అది. సో ఒక ఆబ్జెక్ట్ లా ఉంటుందా అంటే అట్ ద సేమ్ టైం అది ఆమ్ని ప్రెజెంట్ కూడా. యూనివర్స్ లో ప్రతి చోట ఉండగలుగుతుంది. అది ఒక కాన్షియస్నెస్ లాగైతే ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే హిందూ మైథాలజీలో బ్రాహ్మణ్ అనేది ఉంటుంది కదా, సో బ్రహ్మ కాదు బ్రాహ్మణ్. ఇది అల్టిమేట్ రియాలిటీ అంటారు దీన్ని. సో ఎవరైతే గాడ్లీ ట్రియో ఉన్నారో, శివ, విష్ణు, బ్రహ్మ, ఈ గాడ్స్ ఈ అల్టిమేట్ రియాలిటీ మేనిఫెస్టేషన్స్ మాత్రమే. అసలైన అల్టిమేట్ రియాలిటీ అనేది ఈ బ్రాహ్మణ్. ఎలాగైతే దీని మేనిఫెస్టేషన్స్ ఎలా అయితే ఉన్నాయో, సేమ్ అల్టిమేట్ రియాలిటీ లాగే ఆర్కేఎస్ అయితే ఉంటుంది పోకెమాన్ సిరీస్ లో. జస్ట్ ఒక రెఫరెన్స్ లాగా చెప్పాను. అలా అని అల్టిమేట్ రియాలిటీ, ఆర్కేఎస్ అనేవి ఒకటే లెవెల్లో ఉంటాయంటే జస్ట్ నో అంతే. అల్టిమేట్ రియాలిటీ అనేది చాలా ఎక్కువ లెవెల్స్ లో ఉంటుంది ఆర్కేఎస్ తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా ఆర్కేఎస్ కి చాలా పవర్స్ అయితే ఉన్నాయి. సో నేను పవర్స్ అండ్ ఎబిలిటీస్ చెప్తే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. సింపుల్ గా తన ఫీట్స్ అండ్ ఇంకా తను ఎంత స్ట్రాంగ్ అని చెప్పేసాను మీకు అంతే. సో మల్టిపుల్ యూనివర్సెస్ ని క్రియేట్ చేశాడు. అండ్ ఈ యూనివర్సెస్ లో రివర్స్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఇంకా ఇలాంటివి చాలా అయితే ఉంటాయి. వీటన్నిటిని కన్సిస్ట్ చేసిన వాటిని ఆర్కేఎస్ క్రియేట్ చేశాడు కాబట్టి మేబీ మల్టీవర్సల్ లెవెల్ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. సో మల్టీవర్సల్ అయితే కాదు, దానికన్నా ఎక్కువగానే ఉంటాడు. అండ్ మర్చిపోకండి, ఆర్కేఎస్ అనేవాడు స్పేస్ టైం లేని దానికి బియాండ్ గా ఉండే ఒక ప్లేస్ లో అయితే ఉంటాడు. అండ్ నేను ప్రతిసారి ఉంటాడు అంటున్నాను కదా, అది జస్ట్ తన అవతార్ ని రెఫర్ చేస్తూ చెప్తున్నాను. అసలైన స్టేట్ కి అసలు జెండర్ అనేది ఉండదు. సో అది ఒక జెండర్లెస్ బీయింగ్. సేమ్ అల్టిమేట్ రియాలిటీ లాగే ఒక జెండర్లెస్ బీయింగ్ అది. సో ఓవరాల్ గా తను మల్టీవర్సల్ లెవెల్ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ గోకు విషయానికి వస్తే, గోకు ఎంత స్ట్రాంగ్ అని చెప్పాలి అంటే బీరస్ ఫైట్ నుండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడే ఫస్ట్ టైం మనకి క్లారిటీ వస్తుంది. గోకు సూపర్ సైన్ గాడ్ ఫామ్ లో బీరస్ తో ఫైట్ చేస్తాడు. ఫస్ట్ లో అంతా నార్మల్ గానే అనిపిస్తుంది, కానీ స్లోగా అర్థమవుతుంది వాళ్ళ పంచెస్ కొలైడ్ అయిన ప్రతిసారి షాక్ వేవ్స్ యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఎవెన్చువల్లీ ఆ యూనివర్స్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందని మనకి చెప్తారు. దాంట్లో ఎలాంటి అబద్ధం అనేది లేదు. ఆల్మోస్ట్ యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఉండేది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ డ్రాగన్ బాల్ లో యూనివర్స్ అంటే మామూలు ప్లానెట్, స్టార్స్ ఇలా అయితే ఉండదు. స్పేస్, టైం, డైమెన్షన్స్ అన్ని కలిసి ఉన్న ఒక సిస్టమ్ లాగా ఉంటుంది. సో గోకు క్రియేట్ చేసిన షాక్ వేవ్స్ వల్ల ఈ సిస్టమ్ మొత్తం బ్రేక్ అయిపోయి ఉండేది. సో ఇది ఒక్కటి చాలు సూపర్ సైన్ గాడ్ ఫామ్ లో గోకు యూనివర్సల్ లెవెల్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు అని. అండ్ తర్వాత సూపర్ సైన్ గాడ్ నుంచి సూపర్ సైన్ బ్లూ కి వెళ్తాడు. డిఫరెన్స్ ఏంటంటే ఈ సూపర్ సైన్ గాడ్ ఫామ్ ని బ్లూ ఫామ్ లో చాలా కామ్ గా యూజ్ చేయొచ్చు, ఎలాంటి డ్రాబ్యాక్స్ అనేవి లేకుండా. కానీ ఇక్కడ కూడా గోకు ఆ బ్లూ ఫామ్ కి కయోకెన్ అనేది యాడ్ చేసి 20 టైమ్స్ ఇంకా స్ట్రాంగ్ గా మారుస్తాడు. అండ్ ఇప్పుడు మెయిన్ హైలైట్ ఏంటంటే అల్ట్రా ఇన్స్టింక్ట్. ఇది మామూలు ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం కాదు, గోకు ఎంటైర్ ఫైటింగ్ స్టైల్ ని చేంజ్ చేస్తుంది. మామూలుగా ఎవరైనా ఫైట్ చేస్తే ముందు ఆలోచిస్తారు ఎక్కడ అటాక్ చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అని. కానీ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఫామ్ లో అలాంటివేవి ఉండవు. బాడీ ఆటోమేటిక్
ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతుంది. ఈవెన్ గాడ్స్ కూడా, ఐ మీన్ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ కూడా దీన్ని మాస్టర్ చేయలేదు. కానీ గోకు ఒక మోర్టల్ వారియర్ అండ్ సైయన్ అయ్యుండి దాన్ని రీచ్ అవుతాడు. ప్రతి ఒక్కరూ తనకి రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఓమెన్ లో అయితే గోకు పవర్ తో వరల్డ్ ఆఫ్ వాయిడ్ ని కూడా షేక్ చేస్తాడు. ఈ వాయిడ్ అనే దాంట్లో ఏది ఉండదు. సో ఒక ఎంటీ స్పేస్ అలాంటి దాన్ని గోకు షేక్ చేయగలుగుతాడు. సో ఇది జస్ట్ ఇల్లాజికల్ గా అయితే ఉంటుంది. దీన్ని కూడా మనం గోకుకి ఏదో ఒక పవర్ గా కూడా మార్చొచ్చు. సో ఎంటీ వాయిడ్ ని షేక్ చేయడం అనేది. అండ్ తర్వాత జిరెన్, సో లిటరలీ ఒక గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ క్యాండిడేట్. మేబీ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు అనుకుంటాను. అలాంటి వాడిని గోకు అల్ట్రా ఇన్స్టింక్ట్ లో ఓడించగలుగుతాడు. ఐ మీన్ లాస్ట్ లో గోకునే కింద పడిపోతాడు. బట్ నార్మల్ గా అయితే గోకు గెలిచుండేవాడు అక్కడ. అండ్ స్పీడ్ విషయానికి వస్తే లైట్ స్పీడ్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటాడు. సో చాలా మంది ఇన్ఫినిట్ స్పీడ్ అది ఇది అంటారు, కానీ బట్ మీరైతే వాటిని నమ్మకండి, ఇమ్మెజరబుల్ అని కూడా చెప్తారు. నిజంగా మాట్లాడుకోవాలంటే గోకు లైట్ కన్నా చాలా టైమ్స్ ఫాస్ట్ గా ఉంటాడు. గ్యాలక్సీ మొత్తాన్ని తన సెకండ్స్ లో చుట్టేయగలుగుతాడు. అండ్ తన దగ్గర టెలిపోర్టేషన్ ఉంటుంది. యూనివర్స్ లో ఎక్కడైనా ట్రావెల్ చేయగలుగుతాడు. ఇన్స్టాంట్ టెలిపోర్టేషన్. మినాటో నామికాజే ఉన్నాడు కదా, తన టెక్నిక్ బట్ డ్రగ్స్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది. సో అంతా ఓవర్ పవర్డ్ గా ఉంటుంది. అండ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అనేది లేదు. మనకి డ్రాగన్ బాల్ లో నార్మల్ గా పవర్ యూజ్ చేసే అటాక్స్ లైక్ కామెహామెహా ఉంటుంది కదా, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎంత పవర్ యూజ్ చేస్తారు, వాళ్ళ ఫిజికల్ స్టాట్స్ లో కూడా అంత పవర్ యూజ్ చేస్తారు. సో కామెహామెతో ఒక ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేసాము అంటే వాళ్ళు యూజ్ చేసిన ఆ ఫిజికల్ పంచ్ అనేది కూడా అంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇలాంటి అటాక్స్ గోకు ఎన్నో తట్టుకున్నాడు. జీరెన్ చేసిన అటాక్స్, లిటరలీ జీరెన్ చేసిన వాటితో అయితే ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ మనం బేరస్ ని ఆల్రెడీ చూసాం, ప్లానెట్స్ ని చిటికన వేలుతో డిస్ట్రాయ్ చేస్తాడు. అలాంటి వాడి నుంచి పంచెస్ కూడా సర్వైవ్ అవ్వగలుగుతాడు. అండ్ తన హార్ట్లో హోల్ పడ్డా కూడా ఏం కాదు. అండ్ తన బాడీని ఎంత దారుణంగా టార్చర్ చేసినా కూడా సో గోకు అయితే తిరిగి ఫైట్ చేయగలుగుతాడు. తన డ్యూరబిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ అనేవి అంత గ్రేట్ గా ఉంటాయి. అండ్ చాలా మంది గోకుని తెలివిలేని వాడు అంటారు. సో అది నిజమే, కానీ అది ఎక్కడి వరకు అంటే నార్మల్ ఇంటెలిజెన్స్ లోనే. ఒక బ్యాటిల్లో మాత్రం గోకుని కొట్టేవాడు లేడంతే. ఒక బ్యాటిల్లో గోకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే తన ఇంటెలిజెన్సే. అది ఫైట్ లో ఉన్న ఇంటెలిజెన్స్. అపోనెంట్ మూవ్స్ ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు, వాటికి అడాప్ట్ అయిపోతాడు. తను ఎంత ఇంటెలిజెంట్ గా ఉండకపోతే హిట్ టైమ్ స్కిప్ ఎబిలిటీని తను సర్పాస్ చేస్తాడు చెప్పండి. సో లిటరలీ హిట్ ని ఓడించగలుగుతాడు గోకు అంతే. కానీ గోకు కూడా కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి, ఐ మీన్ వీక్నెసెస్. స్ట్రాంగ్ అపోనెంట్ అంటే చాలు బాగా ఎగ్జైట్ అయిపోతాడు. అండ్ సమ్ టైమ్స్ ఎనిమీ ఫుల్ పవర్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాడు. ఇలాంటివి ఆర్సిఎస్ కి అగైనెస్ట్ గా చేయడం జస్ట్ యూజ్లెస్ అంతే. అలాంటి వాడికి అసలు టైం కూడా ఇవ్వకూడదు. అండ్ కొన్నిసార్లు కేర్లెస్ గా సో ఓపెన్ వైడ్ గా అయితే ఉంటాడు. ఈ టైమ్స్ లో స్నీక్ అటాక్స్ చేస్తే ఓడించేయచ్చు. అలానే కదా గోకుని ఒక లేజర్ బీమ్ తో ఓడించింది. ఓవరాల్ గా గోకు యూనివర్సల్ టు మల్టీవర్స్ లెవెల్ అంతా స్ట్రాంగ్ గా ఉంటాడు. డీబీ యూనివర్స్ అనేది చాలా వాటిని కన్సిస్ట్ చేసి ఉంటుంది కాబట్టి సో అందుకనే తను అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎవరు స్ట్రాంగ్ అంటే ఖచ్చితంగా ఆర్కేఎస్ఏ స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎందుకంటే గోకు జస్ట్ యూనివర్స్ నే షేక్ చేశాడంతే. కానీ ఆర్కేఎస్ ఏమో లిటరలీ ఇలాంటి యూనివర్సెస్ ని క్రియేట్ చేశాడు. సో బేసికలీ ఒక మల్టీవర్స్ ని క్రియేట్ చేశాడు. అండ్ గుర్తుపెట్టుకోండి, పోకీమాన్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ ఆర్కేఎస్ దగ్గర నుంచి వచ్చింది. ది హార్ట్ అనేది వీటన్నిటిని కన్సిస్ట్ చేసి ఉంటుంది. సో ప్రతిదీ తన దగ్గర నుంచే ఎమర్జ్ అయ్యింది. అండ్ ప్రతి పవర్ కూడా తన దగ్గర నుంచి వచ్చింది. ఒక ఫైట్ లో కూడా ఆర్కేఎస్ విన్ అవుతాడు. ఎలా అంటే మనం కానీ వర్స్ ఈక్వలైజేషన్ తీసుకుంటే తన దగ్గర లిటరలీ ఆ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో బేసికలీ గోకు అటాక్స్ అనేవి తన మీద పని చెయ్యవు. అండ్ వర్స్ ఈక్వలైజేషన్ యూజ్ చేయకున్నా కూడా ఆర్కేఎస్ గోకు కన్నా చాలా టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాడు. సో తను లైఫ్ డెత్ వీటన్నిటిని కమాండ్ చేయగలుగుతాడు. సో గోకుని ఒక ఫైట్ లో ఈజీగా ఓడించేయగలుగుతాడు. ఫైట్ అనేది చాలా ఈజీగా విన్ అయిపోతుంది. ఆర్కేఎస్ జస్ట్ సింప్లీ విన్ అయిపోతాడు అంతే. సో మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఐడియాస్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు అడిగిన సజెషన్స్ నేనైతే చేస్తూనే ఉన్నాను. సో లేట్ అయితే ఏమనుకోకండి, నేనైతే చేయడానికే ట్రై చేస్తాను. అండ్ మీకు ఎవరికైనా నరుటో మంగా పర్చేస్ చేయాలని ఉంటే వాల్యూమ్స్ వైజ్ గా నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఐ మీన్ రియల్ గా మాంగా కొని చదువుతుంటే బానే ఉంటుంది ఆ ఫీల్. సో ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.